ఫ్రెండ్స్, ఉద్యోగ విరమణ అయి ఇంటికొచ్చిన భర్తతో తన మనసులోని భావాలని ఎంతో ప్రేమతో వ్యక్తపరిచే ఒక అద్భుతమైన పాట, గేయాన్ని ఆచార్య ఆత్రేయ గారు ఎంతో అద్భుతంగా రచించారు. కేవి మహాదేవన్ గారి సంగీతం, సుశీల గారు అంతకంటే అద్భుతంగా గానం చేసిన ఈ పాట తల్లిదండ్రుల మనోభావాలు, రెక్కలు వచ్చి ఎగిరిపోయిన పిల్లలు రెక్కలు పడిపోయి పెద్దవారైపోయిన వాళ్ళ పెద్దల మనోభావాలు ఎలా ఉంటాయని తెలిపే ఒక మంచి గీతం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో సివిల్ ఇంజనీర్గా చేసి రిటైర్ అవుతున్న మా వారికి అంకితం ఇస్తూ ఒక మధుర జ్ఞాపకంగా ఈ పాట పాడుతున్నాను. ఆశీర్వదించండి. మీనగుమోము నా కనులారా కడదాకా కననిండు, మీనగుమోము నా కనులారా కడదాకా కననిండు, ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు, మీనగు మోము నా కనులారా కడదాకా కననిండు, ఉపచారాలే చేసితినో ఎరగక అపచారాలే చేసితినో, ఉపచారాలే చేసితినో ఎరగక అపచారాలే చేసితినో, ఒడిదుడుకులలో తోడై ఉంటి మీ అడుగున అడుగై నడచితిని, మీనగు మోము నా కనులారా కడదాకా కననిండు, రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు వలిసి మీరున్నారు, రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు వలిసి మీరున్నారు, పండుట కులము మిగిలితిమి, పండుట కులము మిగిలితిమి, ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి, మీనగు మోము నా కనులారా కడదాకా కననిండు, ఏ నోములునే నోచితినో ఈ దేవుని పతిగా పొందితిని, ఏ నోములునే నోచితినో ఈ దేవుని పతిగా పొందితిని, ప్రతి జన్మ మీ సన్నిధిలోనే ప్రేమిదగా వెలిగే వరమడిగి తిని,
మీనగు మోము నా కనులారా కడదాకా కననిండు ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు మీనగు మోము నా కనులారా కడదాకా కననిండు.